గురువుగారి చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏ విధంగా ఉందండి మే మాసం అంతా కూడా? మీనరాశి వాళ్లకు ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తున్నాను. ఇంట బయట అన్ని అనుకూలముగానే ఉన్నది. అప్రయత్నముగా కొన్ని పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ధన వ్యవహారాలు అన్నీ కూడా మీకు అనుకూలముగానే ఉన్నాయిగాక. సంతానము విద్యా విషయాలపై దృష్టి సారించటం అనేటువంటిది జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవాలి ఇంట్లో అనేటువంటి దాని గురించి మీరు మాట్లాడుకోవడం లాంటిది ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవడం జరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. ప్రయాణాలలో సౌఖ్యం పొందుతారు. చాలా కాలముగా వేధిస్తున్నటువంటి సమస్యల నుండి బయటపడటం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మరింత సంతృప్తికరమైనటువంటి వాతావరణముగానే కనపడుతూ ఉన్నదిగాక. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మీరు జయము పొందుతారు. విదేశీ ప్రయాణాలు అవకాశాలు ఖచ్చితముగా అనుకూలిస్తాయి. వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారుగాక. అలాగే రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీరు ఏదైనా రుణము చేసుకోవాలి, కావాలి డబ్బులు అని అనుకుంటే ప్రయత్నం చేయండి, మేలు జరుగుతుంది. అలాగే జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు లాంటివి ఉండవచ్చునేమో, జాగ్రత్తగా ఉండండి. అలాంటివి చెబితే ఏముంది, ముందే జాగ్రత్త పడతారుగాక. ఎవరైనా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇంకా మెరుగైనటువంటి ఇది మీకు కావాలి అనుకుంటే గణపతిని ఆరాధించండి, మేలు జరుగుతుంది గాక. గురువుగారికి రంగులు దిక్కుల విషయం కూడా చెప్పండి మీన రాశి వారికి. ఇక మీనరాశి వాళ్లకు ఎటువంటి రంగు గల దుస్తులు ధరిస్తే బాగుంటుంది అని గనక అనుకుంటే ఎక్కువ శాతము బూడిద కలరు వేయండి, మిగతా అన్ని కలర్లు వాడండి, ఇబ్బంది లేదు. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులు పనిచేస్తాయి, లక్షణముగా చేసుకోండి గాక. ఓకే. సో మీనరాశి వారికి కూడా చాలా బాగుందండి మే మాసం అంతా కూడాను. ఏదైనా చిన్న చిన్న పనులు మాకు త్వరితగతిన కంప్లీట్ కావాలి, ఏదో ఆటంకాలు వస్తున్నాయని మీరు అనిపిస్తే కనుక గణపతిని ఎక్కువగా ఆరాధించడం వల్ల విఘ్నాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా యాష్ కలర్, బూడిద రంగు ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి. అన్ని రంగులు వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక దిక్కుల విషయానికి వస్తే అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోండి. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే శివప్రసాద్ గురువు గారే మీతో మాట్లాడి మీకు సంబంధించిన జాతకాలని పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది. ఇక మీనరాశి వారందరికీ ఈ విషయాన్ని చేరువ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే నెల జూన్ మాసం ఫలితాలతో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.